అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా 34 కీర్తన 10వ వచనం ఈ విధంగా రాయబడింది. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని యందు భయభక్తి కలిగిన వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, మీరు ఎన్నడూ ఆకలి కొనరు. అంటే అర్థం, మీ అక్కర్లు తీర్చగల శక్తిమంతుడు ఆయన. అంతేకాకుండా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడు ఆయన. మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాన్నాడు, మనం నడిపించువాడుగాను, మనకంటే ముందుగా ఆయన నడుస్తూ మన మార్గంలో సరళం చేయగల శక్తిమంతుడైన దేవుడిని విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేయాలి. అందుకే ఈ వాగ్దానంలో సింహాల గురించి మాట్లాడుతున్నాడు. సింహపు పిల్లలు ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి, దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే మీకు అవసరమైన ప్రతి మేలు కూడా ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. మరి సింహాల గురించి ఎందుకు పోల్చాడు అంటే, సింహం అనేటువంటిది అడవి రాజుగా కనిపిస్తుంది. కింగ్ ఏముంటుంది చెప్పండి? రాజుగారికి రాజ్యం ఉంటుంది, పరివారం ఉంటుంది. మరి రాజు అన్నప్పుడు ఆకలితో ఉండడు. ఆయన పిల్లలు ఎప్పుడు ఆకలితో అలమటించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే రాజు కదా, అన్నీ ఉంటాయి. అలాంటి అడవి రాజుగా, కింగ్ ఆఫ్ ద జంగిల్గా పిలువబడుతున్న లయన్ కూడా, అడవి రాజుగా పిలువబడే సింహపు పిల్లలు కూడా కొన్నిసార్లు ఆకలి కొని అలమటించిపోతాయట. ఆహారం దొరక్క, అంటే తన పిల్లలను పోషించుకోలేని పరిస్థితి అడవి రాజుకి ఏర్పడినా కూడా దేవుని యందు భయభక్తులను మీ జీవితాలకు ఏ కొదవ లేకుండా కాపాడుతాను వాగ్దానం చేశాడు. ఎవరు మిమ్మల్ని కృంగదీస్తున్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కృంగిపోవద్దు. శ్రమ దినమున కృంగిపోవటం వల్ల చేత కానివాడవుతామని రాయబడింది. ఈ వాగ్దానాలు పట్టుకుని ప్రార్థించాను. అవును ప్రభువా, నీ యందు భయభక్తి కలిగిన వారి పిల్లలను కూడా పోషిస్తాను వాగ్దానం చేసావు కదా. 128వ కీర్తనలో నీ పిల్లలను చూచదు అన్నాడు. మీ పిల్లలు మీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారన్నాడు. సో దేవుని యందు భయభక్తి కలిగిన మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలకు ఏ కొదువ లేకుండా సృష్టికర్తైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను పోషించగల సమర్థుడు. ఆయన విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో ఆ గొప్ప దీవెనలు మీరు చూసుదురుగాక. అయితే సింహం పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ సింహం అడవికి రాజైనా ఆ పిల్లల ఆకలి తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుందట. ఇప్పుడు నా చేతుల్లో కనిపిస్తున్నటువంటిది సింహం పిల్లే, అదేదో పిల్లి పిల్ల కాదు, సింహం పిల్లే. మరి ఈ సింహం పిల్లల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి కూడా ఆకలి కొని అలమటించిపోతాయట కొన్నిసార్లు. వీటి తండ్రి అడవికి రాజైనా, వీటి తల్లి అడవికి రాణి అయినప్పటికీ వీటి ఆకలి తీర్చలేని పరిస్థితులు ఏర్పడతాయట. మరి దేవుడిని ఆశ్రయించిన నీకు మాత్రం ఏ కొదవ లేకుండా కాపాడతారని వాగ్దానం చేశాడు. ఫిలిప్పీ 4:19 దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరము తీరుస్తానని వాగ్దానం చేశాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. అవసరతలు రాకుండా ఉండవు, కొదవలు లేకుండా ఉండవు. కానీ దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్నప్పుడు 23వ కీర్తన గుర్తుపెట్టుకోండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. లేమి లేకుండా ఎప్పుడు ఏది అవసరమో ఖచ్చితంగా ప్రభు మీకు దయచేయబోతున్నాడు. విశ్వాసం ఉంచండి. మాకు ఎవరు సాయం చేస్తారు? ఎవరు మాకు రికమెండేషన్ చేస్తారు? మాకు తెలిసిన వారు ఎవరు లేరే, మాకు గొప్పవాళ్ళు ఎవరు మా పక్షంగా లేరే అని బాధపడినక్కర్లా. గొప్పవాళ్ళ కన్నా మించినవాడు, రాజుల కన్నా మించినవాడు, రారాజు ప్రభు అయిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచిన మీ జీవితాలు ధన్యులవుతారు. అందుకే ప్రభు అంటున్నాడు, అడవి రాజు అయినటువంటి సింహ పిల్లలు కూడా అలమటించిపోతాయి ఆకలితో, కానీ నా పిల్లలకు ఏ కొదువ రాకుండా నేను చూసుకుంటాను. ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఆయన ఆశ్రయించిన మీకు ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం చేయగా ఇంక భయపడొద్దు. ఉద్యోగం లేదనో, లేదా ఇంటిని పోషించుకోలేనో, మరి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులను జయించలేనో, ఈ లోన్లు తీర్చలేనో, ఈ చింత పక్కన పెట్టి ప్రార్థించు, ప్రయత్నించి మీ ప్రయత్నాన్ని ప్రభు ఫలింపజేసి మీ కొదువులన్నీ తీర్చగల శక్తిమంతుడైన దేవుడు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చునుగాక. మరి ప్రార్థన చేసుకునే ముందు ఓ చిన్న కీర్తన పాడుకుందాం. సింహ పిల్లలు పస్తు పడినలు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తు పడినలు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తు పడినలు, దేవుని వెదకిన కొదువలేదు. సింహ పిల్లలు పస్తు పడినలు, దేవుని వెదకిన కొదువలేదు.
సింహపు పిల్లలు ఆకలి గురనేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు ఉండదని ప్రభు సెలవిచ్చిన ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ఆశ్రయించారు కదూ, మీకు ఏ మేలు కొదువు లేకుండా ప్రభు మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను బలపరిచి నడిపించగల సమర్థులైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపం చేసుకునండి ప్రభు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ఎవరెవరైతే క్లిష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి వేదనతో దుఃఖంతో కృంగిపోయారో వారిని లేవనెత్తున ఆయన బలపరచండి. వారికి శక్తినిచ్చేవాడు నీవే ప్రభు. నీ యందు విశ్వాసం ఉంచి కష్టకాలంలో వారు మొరపెట్టగా మీరు మీ వాక్కును పంపి వారిని విడిపించారని, వారు పడిపోని స్థితి నుండి లేవనెత్తారని, వారి గాయములు మాన్పారని, వారిని స్వస్థపరిచి నిలబెట్టి వారి అక్కర్లని తీర్చారని మీ లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా ప్రభు ఈనాడు నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా నీ ప్రజల్లో ఉన్న ప్రతి దుఃఖము, బాధ, వేదన నుండి వారు విడుదల పొందినట్లు మీ సహాయం దయచేయండి ప్రభు. సింహపు పిల్లలు ఆకలి కొనను గాని నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చిన మీ వాగ్దాన ప్రకారంగా వీరి జీవితాల్లో, వీరి కుటుంబాల్లో, వీరి పిల్లల జీవితాల్లో ఏ కొదువు ఉన్నా ఆ కొదువు తీరిపోనుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ సహాయం మీరు ఎదుకు వచ్చునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ నామాన్ని ఘనపరుస్తూ మీరందరినీ మీ సాక్షులుగా నిలబెట్టుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామాన్ని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రేయర్ ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.